శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న కరివేపాకు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అలా ఆయిల్ పోసుకోవాలి. వేడైన తర్వాత ఎండిన మిర్చి ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవాలి. కొన్ని సరిపోయాన్ని ఇన్ని ధనియాలు వేసుకోవాలి. సరిపోయాన్ని జీలకర్ర, వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎల్లిపాయలు దూరగా ఇవి వేగిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. వేగిన తర్వాత కొంచెం పక్కకు పెట్టుకోవాలి. ఇది కరివేపాకు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన పోయేదాకా వేంపుకోవాలి. అంత ఉప్పు వేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు పక్కన పెట్టుకున్నది ఇలా మిక్స్ పట్టుకోవాలి. కరివేపాకు పొడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.